చూస్తుంటే ఇడ్లీలాగే ఉన్నాయి. వీటికి చాలా హంగామా చేసినట్టున్నారు. ఇడ్లీకి ఇంత అవసరమా అని అనుకోవచ్చు. అవసరమే. పిల్లలకి స్క్రీన్ టైమ్ రిడ్యూస్ చేయడం కోసం నేను పడే పాట్లల్లో ఇది కూడా ఒకటనమాట. అంటే యాజ్ యూజువల్ పిల్లలకి ఈ ఫోన్లు మనం కంప్లీట్‌గా తీసేయలేం గానీ కొంచెం తగ్గించొచ్చు కదా! సో, ఇట్లాగా నేను ట్రై చేశాను అనమాట. దీనివల్ల ఏంటి అంటే పిల్లలకి వాళ్ళకి మంచిగా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. ఇలాంటివి ప్రిపేర్ చేయడంలో అండ్ క్రియేటివిటీ ఇంక్రీజ్ అవుతుంది. కాన్సంట్రేషన్ పెరుగుతుంది అండ్ పేషెన్స్ పెరుగుతుంది. ట్రై చేయొచ్చు. యాజ్ ఏ పోస్టెడ్ ఎర్లియర్ వీడియో డీఐవై మా పాపే చేసిందనమాట. తనే నాకు ఐడియాస్ ఇచ్చింది. ఇలా చేయొచ్చు, ఇలా చేయొచ్చు అని చెప్పేసి. మా పాపకి ఇంత తెలుసా అని చెప్పి నాకు చాలా ఆశ్చర్యం వేసింది. సో, వాళ్ళలో ఉన్న హిడెన్ టాలెంట్ బయట తీయడానికి కూడా ఇలాంటివి యూజ్ అవుతాయి అనమాట. ఇందులో వచ్చేసి నేను అన్ని న్యాచురల్ కలర్సే యూజ్ చేశాను. గ్రీన్ కలర్ కోసం మోరింగా పౌడర్, మునగాకు పౌడరు, బీట్రూట్ పౌడర్ అండ్ ఈ సాఫ్రాన్ కలర్ రావడం కోసము బీట్రూట్ పౌడర్‌లోని కొంచెం పసుపు వేస్తే అది సాఫ్రాన్ కలర్ వచ్చేసిందనమాట. ఫైనల్‌గా ఇడ్లీలు ఇలా ప్రిపేర్ అయిపోయాయి. ఇవి వైట్ రైస్ ఇడ్లీలు అయితే ఇంకా బాగా హైలైట్ అయ్యాయన్నమాట కలర్స్. సో, మీరెప్పుడు ట్రై చేస్తున్నారు? ఇడ్లీతో మ్యాజిక్ ఎప్పుడు క్రియేట్ చేస్తున్నారు?